కడియం శ్రీహరి గారికి, అలానే ఇక్కడ ఉన్న ఏసీ రెవెన్యూ గారికి, ఆర్డీఓ గారికి, తహసీల్దార్ గారికి, ఎంపీఓ గారికి, ఇక్కడ విచ్చేసిన రైతులందరికీ, ఈ మండల్ ప్రజలకి, అలానే ప్రెస్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈ భూభారతి చట్టం పైన మీకు ఆర్డీఓ గారు సెక్షన్ బై సెక్షన్ ఏదేది మనకి సెక్షన్స్ ఉన్నాయి, దీంట్లో ఎలాంటి ప్రావిజన్స్ ఉన్నాయనేది మీకు డీటెయిల్గా చెప్పడం జరిగింది. అలానే మీకు ఇచ్చిన ప్యాంప్లెట్లో కూడా కరెక్షన్ కోసము ఎలాంటి కరెక్షన్స్ మీరు అప్లై చేసుకోవచ్చు, మ్యూటేషన్ అంటే ఏ సెక్షన్స్ కింద మ్యూటేషన్ కోసం మీరు పెట్టుకోవచ్చు, సక్సెషన్ అంటే విరాసత్ కింద ఎట్లాంటి ప్రొసీజర్ మనం ఫాలో అవుతాము, ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు చెప్పిన ఇష్యూస్ అన్నింటిలో చాలా వరకు మీరు మెన్షన్ చేసింది సర్వే ఇష్యూస్ ఉన్నాయని చెప్పారు. సో కొత్త చట్టంలో చూసుకుంటే ఇప్పటి నుంచి మనం చేసుకునే మ్యూటేషన్ అవ్వచ్చు, విరాసత్ అవ్వచ్చు, ఏదైనా అమ్మటం, కొనుక్కోవటం ఇట్లాంటివి చేసే ముందు సర్వే స్కెచ్ అనేది కంపల్సరీ అనేది స్టార్ట్ చేస్తున్నారు. దానికి మళ్ళీ ఇంకొక డేట్ మనకి గవర్నమెంట్ నుంచి కమ్యూనికేట్ అవుతుంది. ఆ డేట్ నుంచి సర్వే స్కెచ్ అనేది మ్యాండేటరీ అవుతుంది. సో ఇది వస్తే చాలా వరకు మనకి ఎక్కడైతే ఒక సర్వే నంబర్లో ఒకళ్ళ భూమి ఎటువైపు ఉంది, ఎక్కడ బౌండరీ డిస్ప్యూట్స్ ఉన్నాయి, ఇట్లాంటివన్నీ కూడా మనకి త్వరలోనే తగ్గిపోతాయి అనేది కూడా మనం ఆశిస్తున్నాము దీంతో. అండ్ ఒకళ్ళొకళ్ళ మధ్యలో ఒకే సర్వే నెంబర్లో గొడవలు ఏదైతే జరుగుతున్నాయో, బౌండరీ అవ్వచ్చు, కొనుక్కున్నప్పుడు అవ్వచ్చు, విరాసత్ అప్పుడు అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఈ సర్వేస్తో మనకి చాలా ఈజీగా రుజువు అవుతాయి. రెండోది మనకి ఆర్ఎస్ఆర్ ఎక్స్టెంట్, కొన్ని కేసుల్లో ఎక్స్టెంట్ ఆల్రెడీ దాటిపోయింది అని చెప్పేసి కొంతమందికి మనం పాస్బుక్లు అనేవి ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాం. ఇట్లాంటి కేసెస్ అన్నీ కూడా ఇప్పుడు ఈ చట్టంలో అపీల్ కింద అందరిది ఆ సర్వే నెంబర్ ఉన్న వాళ్ళందరికీ సర్వే చేసి ఎవరికైతే భూమి లేదు, వాస్తవంగా భూమి లేదు కానీ పాస్బుక్లో ఎక్కువ భూమి ఉంది, ఇట్లాంటివన్నీ కూడా మనం కరెక్షన్స్ చేసి భూమి మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పాస్బుక్ కల్పించే అవకాశం అనేది మనకి ఈ చట్టంలో అనేది కూడా ఉంది. మూడోది మీరు అన్నది అసైన్మెంట్ కేసెస్ ఏవైతే అన్నారో, ఇందాక ఏసీ గారు మీకు క్లారిఫై చేసినట్టు ఎక్కడైతే పిఓటీ కింద పర్చేస్ చేసిన వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఉంటే రీఅసైన్మెంట్ అనేది మనం చేసుకోవచ్చు. అండ్ ఎక్కడైతే పట్టేదారు పేరు ఇంకా వస్తుందో అసైన్మెంట్ అయిన తర్వాత అవి కూడా మనం అపీల్ కింద కరెక్షన్స్ అనేది చేసుకోవచ్చు అనేది మీకు తెలియజేస్తున్నాను. దీంతోపాటు చాలా కేసెస్లో సక్సెషన్ జరిగినప్పుడు, విరాసత్ జరిగినప్పుడు ఊర్లో పిల్లలందరూ లేకపోతే ఇద్దరు ఒక పర్సనే వచ్చి అది సక్సెషన్ చేయించుకున్న కేసెస్ వల్ల చాలా ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు తహసీల్దార్కి నోటీస్ వాళ్ళు ఇచ్చి ఊర్లో ఎంక్వైరీ చేసి చేయాల్సిన అవకాశం ఇస్తున్నారు. కాబట్టి ఈ చట్టం కింద చాలా వరకు మనము డిస్ప్యూట్స్ అనేటివి కూడా లేకుండా కరెక్ట్ ప్రకారంగా మనం ఈ విరాసత్ అనేది కూడా చేసుకోవచ్చు. వీటన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ అంశము తహసీల్దార్ గారు ఇచ్చిన ఆర్డర్ పైన, అది విరాసత్ ఆర్డరే అవ్వచ్చు, మ్యూటేషన్ ఆర్డరే అవ్వచ్చు, వీటి మీద ఏమన్నా ఇష్యూస్ ఉంటే ఆర్డీఓ గారు